హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు రీసెంట్గా రిలీజ్ అయిన అబిగైల్ అనే ఒక వ్యాంపైర్ హర్రర్ థ్రిల్లర్ మూవీనే చూడబోతున్నాం. మన ఛానల్లో ఫస్ట్ అప్లోడ్ చేసిన రెడీ ఆర్ నాట్ మూవీ డైరెక్టర్సే ఈ మూవీ డైరెక్టర్స్ కూడా. సో ఈ మూవీ కూడా రెడీ ఆర్ నాట్ లాగే కొంచెం సిమిలర్ గాను అలాగే ఇంట్రెస్టింగ్ గాను ఉంటుంది. ఓవరాల్ గా మూవీ అయితే బానే ఉంది, బట్ ఎందుకు ఎవరికంటా పర్లేదో తెలియదు. ఇట్స్ ఓకే, మన చేతికి దొరికింది కదా, చేసేద్దాం. ఓపెన్ చేస్తే ఒక చిన్న పాప బ్యాలెట్ డాన్స్ చేస్తా ఉంటుంది. ఆ అమ్మాయి పేరు అబిగైల్, అలాగే మూవీ పేరు కూడా అబిగైలే. తను ఈ పక్క డాన్స్ చేస్తా అంటే ఇంకో పక్క ఒక గ్రూప్ ఆఫ్ కిడ్నాపర్స్ ఒక ఇంట్లోకి దూరేసి ఎవరి కోసమో వెయిట్ చేస్తా ఉంటారు. అలాగే పని అయిన తర్వాత తప్పించుకునేందుకు ఒక కారు రెడీగా ఉంటుంది. ఇన్ కేసు పనిలో ఏదైనా తేడా కొట్టి ఎవడన్నా అడ్డొచ్చినాడంటే వాడిని లేపేసేందుకు వాళ్ళ గ్రూప్ నుంచి ఒక స్నైపర్ ఉంటాడు. డాన్స్ చేసి వచ్చిన అబిగైల్ పాప రోల్స్ రాయిస్ ఎక్కినప్పుడే మనకే తెలుస్తుంది పాప బాగా రిచ్ అని. ఆ కారు స్ట్రైట్ గా వచ్చి ఇంటి ముందరే ఆగేసి తను లోపలికి వస్తుంది. ఈ ఇల్లు మరేందో కాదు, ఈ ఇంట్లోనే ఆ కిడ్నాపర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇంకా తను వచ్చి కూర్చోగానే ఏమో కోడిని పట్టినట్టు పట్టేసి ఒక మత్తు ఇంజెక్షన్ వేసి తను ఒక బ్యాగ్ లో వేసి ఎత్తుకెళ్ళిపోతారు. బట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనట్టు మధ్యలో వాళ్ళ నాన్న వచ్చేసరికి కొంచెం ఆత్రాత్రంగా బయటికి వచ్చి వాళ్ళకు నోటీస్ అయ్యేలాగే తప్పించుకుంటారు. ఆ పాపకు మత్తు ఇంజెక్షన్ వేసేటప్పుడు గ్రూప్ లీడర్ చేయిని కొరికేసి ఉంటుంది. అందుకే ఒక అమ్మాయి వాడి చేతికి ఆయింట్మెంట్ పూస్తుంటుంది. తను మరెవరో కాదు, తనే మన మూవీ యొక్క హీరోయిన్, పేరు జోయి. మిగతా క్యారెక్టర్స్ గురించి కాసేపు తర్వాత చెప్తా. ప్రస్తుతానికి మనోళ్ళు కెమెరాలకి పోలీస్కి ఎవరికి దొరకకుండా అడవి మధ్యలో ఉన్న ఒక ఇంటి దగ్గరికి వచ్చేసరికి అక్కడే వాళ్ళకి ఆ మిషన్ ఇచ్చిన బాస్ ఉంటాడు. బాస్ గాడి ప్లాన్ ఏంటంటే పాప వాళ్ళ నాన్న బాగా రిచ్ కదా, అందుకే పాపను కిడ్నాప్ చేసి దాని ద్వారా వాళ్ళ నాన్నను బ్లాక్మెయిల్ చేసి $50 మిలియన్ కొట్టేద్దామని చెప్పి ఆయన ప్లాన్. ఇప్పుడు మనోళ్ళు చేయవలసిందల్లా ఇప్పటి నుంచి 24 అవర్స్ వరకు ఆ పాపకి ఏం కాకుండా జస్ట్ ఆ పాపను జాగ్రత్తగా చూసుకుంటే చాలు. వీళ్ళు ఎంత టీమ్ గా పనిచేసినా ఒకరి మధ్య ఒకరికి పరిచయం లేదు. ఉండేది 6 మంది అంటే 6 మంది స్ట్రేంజర్సే. ఏమో మనీ హిస్ట్ రేంజ్ అన్నట్టు ఒకరి పేరు ఒకరు తెలుసుకోకూడదు, ఒకరి గురించి ఇంకొకరు తెలుసుకోకూడదు అని చెప్పి వాళ్ళ మొబైల్స్ అన్ని తీసుకునేసి ఇప్పటి నుంచి 24 అవర్స్ వరకు మీరు 6 మంది ఆ పాపను చూసుకోవాలని చెప్పి వాడు వెళ్ళిపోతాడు. ఓకే, ఇప్పుడు పరిచయాలు చేసుకుందామా. మన హీరోని గురించి ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి మన హీరోని పేరు జోయ్, అలాగే వీడి పేరు ఫ్రాంక్. వీడే ఈ గ్రూప్ మొత్తానికి లీడర్ అనమాట. ఇంకా ఈ అమ్మాయి పేరు శామీ. శామీ ఒక ప్రొఫెషనల్ హ్యాకర్. యాక్చువల్లీ శామీనే గేట్స్ ని డోర్స్ ని అన్నిటిని హ్యాక్ చేసి వాటిని అన్లాక్ చేసి మనోళ్ళని లోపలికి పంపించి దాని తర్వాత తప్పించుకునేటప్పుడు సీసీటీవీ ఫుటేజెస్ ని ట్రాఫిక్ లైట్స్ ని వీటన్నిటిని హ్యాక్ చేసి సేఫ్ గా తీసుకొచ్చింటుంది. వీడి పేరు డీన్. మనోళ్ళు తప్పించుకునేటప్పుడు వీడే కార్ ని డ్రైవ్ చేసి ఎవరికి దొరకకుండా ఫాస్ట్ గా డ్రైవ్ చేసి తీసుకొచ్చేస్తుంటాడు. డ్రైవింగ్ స్కిల్స్ అంతా బానే ఉంది, కానీ వీడు కొంచెం మెంటల్ అనమాట. ఎందుకని చెప్పి కాసేపట్లో మీకే తెలుస్తుంది. ఆ తర్వాత వీడి పేరేమో రికిల్స్. మనోళ్ళు కిడ్నాప్ చేస్తున్నప్పుడు ఎవరు రాకుండా స్నైపింగ్ చేసింటాడు కదా, అది వీడే. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వీడి పేరేమో పీటర్. వీడికి చెప్పి పెద్దగా ఎటువంటి స్కిల్ లేదు, మనిషి భారీ ఆకారంలో ఉండేసరికి వాడిని తీసుకొచ్చేస్తుంటారు. నాకైతే వాడు సేమ్ ఎలాన్ మస్క్ లాగే ఉన్నాడు. సో వాడి పేరు ఇక నుంచి ఎలాన్ మస్కే. మీకు కూడా వాడు అలానే కనిపిస్తున్నాడా? అప్పుడే డ్రైవర్ డీన్ గాడు ఏమో పెద్ద మైండ్ రీడర్ లాగా మన హీరోని చూసి, నువ్వు చిన్నప్పుడు ఆర్ఫనేజ్ లో పెరిగింటావు, వాడేమో డ్రగ్స్ స్మగ్లింగ్ చేసేవాడు, వీడేమో వెపన్స్ స్మగ్లింగ్ చేసేవాడు అని చెప్పి వాడికి నోటికి వచ్చింది చెప్తాడు. ఓర్ని ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తానవరా అంటే, అదేదో నువ్వు చెప్పచ్చు కదా అంటాడు. అప్పుడే లీడర్ ఫ్రాంక్ గాడు ముందుకు వచ్చి ఒక $100 నోట్ ముందర పెట్టి, నీకు అంత తెలివి ఉంటే నా గురించి ఒక్క విషయం చెప్పు అని చెప్పి ఛాలెంజ్ చేస్తాడు. డబ్బు కోసం కాదు కానీ వాళ్ళు మరీ ఎగతాళి చేసేసరికి తను కూడా వాడిని బాగా అబ్జర్వ్ చేసి, వీడు ముందు పోలీస్ గా ఉండేవాడు అంటుంది. ఎలా అంటే వాడి వాకింగ్ స్టైల్, వాడి షూస్, వాడి హెయిర్ కట్, వాడు గన్ను పట్టుకునే విధానము, అలాగే వాడు ఇంట్రాగేట్ చేసే విధానము, ఇవన్నీ చూసే వాడు ముందు పోలీస్ అని చెప్పి కన్ఫర్మ్ చేస్తుంది. అలాగే వాడు కొంచెం స్ట్రిక్ట్ గా కంట్రోల్లో ఉన్నాడు కాబట్టి లోకల్ పోలీస్ అయితే కాదు, ఏదో ఒక హై పొజిషన్ నుంచే బయటికి వచ్చింటాడు అని చెప్పి ఒక్కొక్కటిగా వాడి గురించి చెప్తా ఉంటే వాడే కాదు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అవన్నీ ఫ్యాక్ట్స్ కాబట్టి. ఆ తర్వాత ఎలాన్ మస్క్ డబ్బులు చూపించి నా గురించి చెప్పు అని చెప్పేసరికి ఏమో KGF లో రాకీ ఫ్లాష్ బ్యాక్ చెప్పినట్టు, నువ్వు చిన్నప్పుడు తింటుంటే కొట్టినారు, పనుకున్నప్పుడు కొట్టినారు, నిల్చుంటే కొట్టినారు, అందుకే నువ్వు ఒక రోజు లేచి వాళ్ళందరినీ కొట్టేసినావు అంటుంది. యాక్చువల్లీ వాడి చైల్డ్హుడ్ కూడా అలానే ఉండింది అనమాట. చిన్నప్పుడు స్కూల్లో, బయట, ఇంట్లో అన్ని చోట్ల వాడిని బుల్లింగ్ చేసి వాడిని ఇబ్బంది పెడతానే ఉండేవాళ్ళు. కానీ ఒక రోజు వాడు తిరిగి కొట్టేది స్టార్ట్ చేసింటాడు. అప్పటి నుంచి మనల్ని ఎవరు గెలకూడదు అని చెప్పి వచ్చిన వాళ్ళందరినీ లేపుకుంటా పోయింటాడు. అలాగే పని బానే ఉంది అని చెప్పి వాడి మెయిన్ ప్రొఫెషన్ గానే మార్చుకునేసి ఉంటాడు. ఆ తర్వాత శామీ
అని హ్యాకర్ పాప. తను జస్ట్ $20 మాత్రమే ఇచ్చి నా గురించి కూడా చెప్పు అని చెప్పేసరికి $20 చూడగానే నీకు కాస్త డబ్బులకి ఇబ్బందిగా ఉంది కరెక్టా? అలాగే మేము క్రైమ్ చేసేటప్పుడు గన్స్ వెపన్స్ ఇవన్నీ యూజ్ చేస్తుంటే నువ్వు కీబోర్డ్ ని ఒక గన్ గా యూజ్ చేసి చీకట్లో నుంచి క్రైమ్ చేసి నువ్వు చేసేది క్రైమ్ కాదేమో అనుకుంటావు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే నువ్వు చేసేది కూడా క్రైమ్ అని చెప్పి నీకు ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు నీ లైఫే మారిపోతుంది అని చెప్పేసరికి తను కూడా అప్పుడే రియలైజ్ అవుతుంది. ఇంకా రికిల్స్ ని చూసి నువ్వు ముందు మిలిటరీలో ఉండేవాడివి, అందుకే నీకు స్నైపింగ్ బాగా వచ్చని చెప్పి తిరిగి వస్తాంటే ఓ పాప నా గురించి చెప్పలేదని చెప్పి డీన్ గాడు అడుగుతాడు. నీ గురించి చెప్పేకేముందిరా, నువ్వు అట్లా ప్రొఫెషనల్ కాదు, అందుకని చెప్పి అన్ప్రొఫెషనల్ కాదు, ఏమో ప్రొఫెషనల్ లా కనిపించేందుకు కొంచెం మెంటల్గా యాక్ట్ చేస్తాంటవే కానీ నువ్వు ప్రొఫెషనల్ అని చెప్పి ఎవరు నమ్మరు అని చెప్పేసరికి అవన్నీ ఫ్యాక్ట్సే. అందుకే వాడు గమ్మున ఉండిపోతాడు. అంటే నువ్వు మాత్రం ఉత్తమరాలని చెప్పి ఫ్రాంక్ ముందుకు వచ్చి నీ డ్రెస్సింగ్ కోడ్లోనే తెలుస్తుంది నువ్వు ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నావని, అలాగే నువ్వు వచ్చినప్పటి నుంచి ఒక గ్లాస్ కూడా తాగలేదు, అంటే దీనికి ముందు బాగా తాగేదానివి ఇప్పుడు కంట్రోల్ చేసుకుని రికవర్లో ఉన్నావు. అలాగే ఈ వయసులో ఇంత రిస్కీ జాబ్కి వచ్చినావంటే నీకేదో డబ్బు అత్యవసరంగా ఉంది, నిన్ను చూస్తే ఏమో నీకు ఎటువంటి రోగాలు ఉన్నట్లేదు. అలా అయితే డబ్బులు ఎవరి కోసం అని చెప్పి తన పర్సనల్ విషయాల్లోకి లైట్ గా వెళ్తాంటే తనకే ఒకలా అయిపోయి అక్కడి నుంచి గమ్మున వెళ్ళిపోతుంది. పోలీసుడితో ఇట్లుంటుంది మరి. యాక్చువల్లీ ఫ్రాంక్ ఇంతకు ముందు గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక ప్రొఫెషనల్ డిటెక్టివ్ లా పనిచేసి ఉంటాడు. సరే పాప ఏం చేస్తుందో చూద్దామని చెప్పి అబిగేల్ రూమ్ కి వచ్చింటే తను భయపడతా అమాయకంగా ఎవరు వస్తాంది అని చెప్పి కొంచెం భయపడతా అడిగేసరికి పాప నువ్వేం భయపడద్దు, నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు సేఫ్ గానే ఉంటావు, ఎప్పుడైతే మా పని అయిపోతుందో వెంటనే నిన్ని కూడా పంపించేసాము అని చెప్పేసరికి సరేక, కానీ కంటికేసిన క్లాత్ వల్ల కళ్ళు ఎక్కువ నొస్తుంది, అలాగే చేతికేసిన కప్స్ వల్ల చెయ్యి స్పర్శే లేదు అని చెప్పేసరికి తను కూడా మాస్క్ వేసుకుని ఆ రెండింటిని తీయేస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళలోనే మన హీరోనికే కొంచెం సాఫ్ట్ హార్ట్ కాబట్టి ఆ అమ్మాయితో కొంచెం మంచిగా మాట్లాడి చూడు పాప మీ నాన్న డబ్బులు ఇచ్చేంత వరకు మాత్రమే నీతో పని, దాని తర్వాత మేమే నిన్ను నీ ఇంటి దగ్గర సేఫ్ గా డ్రాప్ చేస్తాం, బట్ అంతవరకు కొంచెం సైలెంట్ గా ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఉంటే మా వాళ్ళు నిన్నేం చేయకుండా నేను చూసుకుంటా అని చెప్పి ప్రామిస్ చేస్తుంది. సరే అక్క నీ పేరు చెప్తావా అంటే మన హీరోని కూడా జోయి అంటుంది. ఎలాగో అది ఫేక్ నేమే కాబట్టి పర్లేదు. దాని తర్వాత మన హీరోని చూసి నీకేమైనా పిల్లలు ఉన్నారని అడిగితే నీ వయసులోనే నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు అంటుంది. అప్పుడే మనకు కూడా తెలుస్తుంది తనకు ఒక చిన్న బాబు ఉన్నాడు ని. ఇదంతా ఓకేక, కానీ మీరు మీ జీవితంలో ఒక పెద్ద తప్పు చేయనారు, నన్ను పెట్టుకొని ఏమో మా నాన్నను బెదిరించి డబ్బులు తీసుకుందాం అనుకుంటున్నారు, కానీ నాకేమైనా కూడా మా నాన్న ఏ మాత్రం పట్టించుకోడు, బట్ నిన్ను చూసినా నాకు కొంచెం బాధేస్తానని చెప్పి ఇంతసేపు అమాయకంగా పాపంగా కనిపించిన అమ్మాయి ఇప్పుడేదో ఒక కాన్ఫిడెంట్ తో మాట్లాడుతుంది. వెంటనే మన హీరో నా లీడర్ గారి దగ్గరికి వచ్చేసి చూడు నేను భయపడతానో లేకుంటే నిన్ని భయపడతాననేమో అనుకోవద్దు, బట్ ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతానా ఆ పాప వాళ్ళ నాన్న ఎవరో తెలుసా, ఎందుకంటే ఆ పాప మాటలు బట్టే తెలుస్తుంది వాళ్ళ నాన్న కొంచెం సైకోలా ఉంటాడు అని చెప్తా అంటే, అందుకే నీలాంటి వాళ్ళు ఇలాంటి పనులకి రానేకూడదు లేకుంటే నాలాంటి ప్రాణాలు తీస్తాంటారని చెప్పేసరికి సెల్లర్ అబ్బా సావద్దు అని చెప్పి తన గమ్మున వెళ్ళిపోతుంది. సరే తను మరీ ఎక్కువ బిల్డప్ చేసిపోయింది కదా, వాళ్ళ నాన్న ఎవరో తెలుసుకుందామని చెప్పి వాడు కూడా తన దగ్గరికి వచ్చి తన్ని బెదిరించి మీ నాన్న ఎవరు మీ నాన్న పేరు ఏంటి అని అడిగితే తను జస్ట్ క్రిస్టోఫ్ లజార్ అంటుంది. ఏంది క్రిస్టోఫ్ లజారా? ఆ పేరు వినగానే వాడు టకటకాని బ్యాగులు సర్దుకునేసి ఎంత డబ్బులు వచ్చినా మీరే ఎత్తుకునేయండి అని చెప్పి వాడు పాటికి వాడు బయట వెళ్ళిపోయేందుకు రెడీ అవుతాడు. రే మరీ అంత బిల్డప్ ఇవ్వద్దని రా, వాడెవడో చెప్పండి అంటే ఆ క్రిస్టోఫర్ లజార్ అనేవాడు ఒక అర్బన్ లెజెండ్ అంట. వాడు జస్ట్ ఇల్లీగల్ గా క్రైమ్స్ మాత్రం చేసింటే ఇంత పాపులర్ అయ్యేవాడు కాదు, అంతకు మించి చేసి ఒక క్రైమ్ బాస్ గా వాడి కింద ఒక సామ్రాజ్యాన్ని నడుపుతాడు. అలాంటప్పుడు వాడి కూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చినామని తెలిస్తే మన ఒంట్లో ఎమకలు కూడా మిగలవరా అని చెప్తా అంటే సరే ఇప్పటికీ ఏం మించిపోలేదు, మనం సైలెంట్ గా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి వాళ్ళ నాన్నకు ఒక అన్నోన్ నంబర్ నుంచి కాల్ చేసి తన కూతురు ఇక్కడే ఉంది అని చెప్పేసి మనం సేఫ్ కదరా అని చెప్తే ఇక్కడే ఇంకో ప్రాబ్లం రైజ్ అవుతుంది. ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తే మనోళ్ళందరూ తప్పించుకునేయచ్చు, బట్ లీడర్ ఫ్రాంక్ గాడు ఇరుక్కునేస్తాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న ఎవరో తెలుసుకుందామని చెప్పి తన రూమ్ కి వెళ్ళినప్పుడు వాడి మొగాన్ని తను క్లియర్ గా చూసేసి ఉంటుంది. అందుకని చెప్పి ఆ పాపని చంపేసినాం అనుకోండా పంచాయతీ ఇంకా పెద్దదైపోతుంది. అందుకే వీళ్ళందరూ కలిసి ఏం డిసైడ్ చేస్తారంటే వీళ్ళందరినీ రప్పించింది ఒక బాస్ కదా, ఆ బాస్ గాడికి ఎవరితో డీల్ చేసానము ఎందుకు డీల్ చేసానము అని చెప్పి వాడికి ఐడియా ఉంది. అలాంటప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా వాడు చూసుకుంటాడు. అదే కాకుండా మనకు కూడా డబ్బులు అత్యవసరం కాబట్టి మనం చేయవలసిందల్లా జస్ట్ ఇంకొక 22 hours వరకు ఎవరు రాకుండా ఆ పాపను సేఫ్ గా చూసుకుంటే చాలు, దాని తర్వాత మన లైఫ్ సెట్ అంటాడు. ఇంకా ఈ మిషన్ లో ఉండేందుకు వీళ్ళందరూ ఒప్పుకున్నారు కాబట్టి జస్ట్ సేఫ్టీ కోసం ఏమైనా సస్పిషియస్ గా జరుగుతుందేమో అని చెప్పి ఒక్కొక్కరు ఒక్క వైపు వెళ్ళి అన్నిటినీ చెక్ చేస్తుంటారు. అప్పుడే ఎవరు లేని టైం చూసి రికిల్స్ మన హీరోని దగ్గరికి వచ్చి చూడు జోయి వీళ్ళ దొంగ మొగాలు చూసే ఎవరిని నమ్మేటట్లేదు, సో మనమిద్దరం మాత్రం కొంచెం అలర్ట్ గా ఉండి మనల్ని మనం చూసుకుందామని చెప్పేసరికి తను కూడా ఒప్పుకొని వెళ్తుంది. ఈ పక్క శామి ఏమో ఒంటరిగా కూర్చొని తనే భయపడతా టీవీ చూసంటే ఇట్లా టక్కుని ఎవరో వెనకాల నుంచి కనిపించేసరికి తను భయంతో గట్టిగా
వచ్చేస్తుంది. తీరా చూస్తేనే తెలుస్తుంది అది మరెవరో కాదు, ఆ అరమెంట్లో కాదు డీన్. హే సామి నేను డీన్, జస్ట్ ఇది ప్రాంక్ అని చెప్తా అంటే తన్నే బయటికి తరిమేస్తుంది. వీడు ఆల్రెడీ ఫుల్ గా తాగేస్తున్నాడు కాబట్టి అట్లే కిచెన్ దగ్గరికి కూర్చుంటే అప్పుడే పక్కనున్న ఒక స్టోర్ రూమ్ అదే ఆటోమేటిక్ గా ఓపెన్ అయ్యి లోపల నుంచి ఏదో సౌండ్ వస్తూ ఉంటుంది. తాగేస్తే దొరలకి ధైర్యం వచ్చేస్తుంది కదా, సో వాడు కూడా నిదానంగా లోపలికి వెళ్ళి రే ఎవర్రా అది, రండ్రా ముందుకు చూసుకుందాము అది ఇది అని చెప్పి డైలాగ్ లేసంటే ఒక చిన్న ఎలగ వచ్చేసరికి దాన్ని చూసే భయపడిపోతాడు. బట్ స్కారీ పార్ట్ ఏంటంటే వాడు తిరిగి వెళ్ళేటప్పుడు ఆ ఎలకని ఎవరో పిసిగి సంపేసి దాని తలను పీకేస్తే ఎలాంటి సౌండ్ అయితే వస్తుందో సేమ్ అలాంటి సౌండే వస్తుంది. ఏదో తేడా కొడతాందని చెప్పి వాడు లైట్గా తిరుగుతాడో లేదో వెంటనే ఏదో ఒక మృగం వచ్చి వాడి కాళ్ళను పట్టుకొని లాక్కెళ్ళిపోతుంది. వాడి సౌండ్ శామిక్ కూడా లైట్గా వినిపించినట్టుంది. అందుకే తను ఆ స్టోర్ రూమ్కి వచ్చి చూస్తే ఎవ్వరు ఉండరు. అరే చా, ఈ మెంటల్ డీన్ గానికి వేరే పనే లేదు, ఏదో ఒక ప్రాంక్ చేస్తానే ఉంటాడని చెప్పి వాడిని తిట్టుకుంటా బయటికి వచ్చి చూస్తే ఆ డీన్ గాడు ముందరే కూర్చుంటాడు. అరే బాడకో ఏంద్రా నీ పంచాయతీ అని చెప్పి వాడి దగ్గరికి వెళ్తుందో లేదో వాడి తల ఏమో లడ్డులాగా తన చేతిలో పడిపోతుంది. వెంటనే మిగతా 5 మంది వచ్చేస్తారు. మధ్యలో ఈ ఫ్రాంక్ గాడి డౌట్ ఏంటంటే వాడు చనిపోయినప్పుడు నువ్వే ఎందుకు చూసినావు, నీకే ఫస్ట్ ఎందుకు కనిపించింది అని చెప్పి ఏమో తనే వాడిని చంపేసినట్టు తన్ని నిందిస్తుంటాడు. కానీ జస్ట్ వాడిని చూసేనే తెలుస్తుంది వాడు నార్మల్ హ్యూమన్ వల్ల చనిపోలేదు, ఏదో ఒక మృగం వాడిని అటాక్ చేసి వాడి తలను పీకి చంపేసింది ని. అప్పుడే వాళ్ళందరూ క్రిస్టాఫ్ లజార్ గాడి అసిస్టెంట్ అయిన వాల్డేజ్ అనే వాడి గురించి కథలుగా మాట్లాడుతుంటారు. దాంట్లో ఒక కథ ఏంటంటే లజార్ గాడి మనుషుల్లో 3 FBI ఏజెంట్స్ పట్టేసి వాళ్ళని నెక్స్ట్ డే కోర్టుకి తీసుకెళ్దామని చెప్పి నైట్ ఒక హోటల్లో స్టే చేసి ఉంటారు. బట్ ఆ రోజు నైటే ఆ హోటల్ కి వాల్డేజ్ వచ్చి ఆ ప్లేస్ లో ఉన్న 10-15 మంది FBI ఏజెంట్స్ తలలు పీకేసి ఏమో వాళ్ళ బాడీని పేపర్ అని చింపినట్టు చింపేసి చేతులు కాలు విరిచేసి తప్పించుకుని వెళ్ళిపోయింటాడు. అందులోనూ ట్విస్ట్ ఏంటంటే వాడు తప్పించుకుని వెళ్ళింది 23rd ఫ్లోర్ లో ఉన్న ఒక చిన్న కిటికీ నుంచి తప్పించుకుని వెళ్ళింటాడు. అలాంటప్పుడు వాడు మనిషేనని చెప్పి వాళ్ళందరికీ ఒక డౌట్. సరే ఫస్ట్ ఆ పాపను చెక్ చేసి వద్దామని చెప్పి అబిగైల్ ని చెక్ చేస్తే ఆ పాప సేఫ్ గానే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరికీ ఇంకో డౌట్ వస్తుంది, వాల్డేజ్ వచ్చి ఆ డీన్ ని చంపేసినాడా లేకుంటే మనలోనే ఎవరన్నా వాల్డేజా అని. ఎందుకంటే వాల్డేజ్ ని డైరెక్ట్ గా ఎవరు చూడలేదన్నమాట. అప్పుడే రికిల్స్ ఏం చెప్తాడంటే వాల్డేజ్ వచ్చినాడా లేదా అని కాదు క్వశ్చన్, వాడు ఆల్రెడీ మనలో ఒకని చంపేసినాడు. సో నేనైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతానా, నాతో పాటు ఎవరు వస్తారని చెప్పి జోయిన్ చూసి అడిగేసరికి తను ఎటువంటి రియాక్షన్ ఇవ్వకపోగా సరే నేను వెళ్తానని చెప్పి డోర్ ఓపెన్ చేస్తే అక్కడ ఇంకొక మెటల్ డోర్ ఉండేసరికి వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. రికిల్స్ దాన్ని ఓపెన్ చేసేకి ట్రై చేస్తాడు, ఎలాన్ మస్క్ దాన్ని ఓపెన్ చేసేకి ట్రై చేస్తాడు, కానీ దాని వల్ల ఎటువంటి యూజ్ ఉండదు. అయినా కూడా వాడు ఆ డోర్ ని దమా అని చెప్పి గుద్దేసరికి దానివల్ల ఆ కిటికీలన్నిటికీ ఒక వుడెన్ స్లాబ్స్ వచ్చి టోటల్ గా బ్లాక్ చేస్తుంది. అప్పుడే వాళ్ళందరికీ అర్థమవుతుంది ఇది ఒక ట్రాప్ అని. వెంటనే రికిల్స్ పరిగెత్తా వాడి రూమ్ కి వెళ్ళి చూస్తే వాడి గన్నుని ఎవరో ఎత్తేస్తున్నారు. ఈ పక్క హీరోయిన్ ఏమో అబిగైల్ దగ్గరికి వచ్చి చూడు పాప, ఈ ప్లేస్ కి నేను ఫ్రాంక్ గాడు తప్ప ఇంకెవరన్నా ఈ ప్లేస్ కి వచ్చినారని చెప్పి అడిగితే తను కూడా ఏడ్చుకుంటా లేదు అంటుంది. అబిగైల్ నీకేం కాకుండా చూసుకుంటా అని చెప్పి నేను ప్రామిస్ చేసినా కదా, సో నిజమేందో చెప్పుని అడిగితే చెప్తే ఆయన కొడతాడు అని చెప్పి ఏడ్చుకుంటా అంటుంది. ఎవరు కొడతాడంటే ఆ ఫ్రాంక్ మా నాన్న కోసం పనిచేస్తాడు, యాక్చువల్లీ ఫ్రాంక్ గాడి ఒరిజినల్ పేరు అది కాదు, వాడి పేరు వాల్డేజ్ అంటుంది. ఆ విషయాన్ని రికిల్స్ కూడా చెప్తుంది. కానీ వాడే కదా ఈ ప్లేస్ నుంచి ఫస్ట్ వెళ్ళిపోయేందుకు రెడీ అయినాడు అంటే అదంతా డ్రామా, యాక్చువల్లీ వాడే వాల్డేజ్ అంటుంది. ఒకవేళ వాడే కనుక వాల్డేజ్ అయింటే వాడికి ఖచ్చితంగా బయట వెళ్ళే దారి తెలిసి ఉంటుంది కాబట్టి మన ఇద్దరు ఎవరో ఒకరు వాడిని ఎప్పుడు వాచ్ చేస్తూనే ఉండాలని చెప్పి వాళ్ళిద్దరూ ఒక్కో దారినే వెళ్తారు. అప్పుడేమో టక్కని గీరినట్టు ఒక సౌండ్ వినిపించేసరికి వెనక తిరిగి చూస్తే రికిల్స్ ఒక బొమ్మలా అక్కడే నిల్చుకుంటాడు. రే రికిల్స్ ఏమైందిరా అని చెప్పి నిదానంగా వాడి దగ్గరికి వెళ్ళి చూస్తే ఏదో ఒక మృగం వాడి మొగాన్ని గీరినట్టు అనిపించేసరికి వాడు అట్లే మన హీరోయిన్ మీద పడిపోతాడు. డ్యామేజ్ కొంచెం ఎక్కువైనట్టుంది, అందుకే వాడు అక్కడే చనిపోతాడు. వెంటనే మన హీరోయిన్ గన్ ఎత్తుకొచ్చి శామీ పక్క మస్క్ పక్క చూపించి ఫ్రాంక్ ఎక్కడా అని అడిగితే అప్పుడే వాడు బాత్రూమ్ నుంచి బయటికి వస్తాడు. వాడికి ఇక్కడేం జరుగుతుందని చెప్పి అస్సలు ఐడియా లేదు. మన హీరోయిన్ ఏమో వాడి పక్క గన్ను చూపించి నువ్వే వాల్డేజ్, నువ్వే డీని చంపేసినావు, అలాగే రికిల్స్ ని కూడా చంపేసినావు అని చెప్పి గన్ను చూపిస్తా ఉంటుంది. వాని దగ్గర లేదా గన్ను, వాడు టక్కని గన్ను బయటికి తీసి నేనేమో గన్ను తీసినంత మాత్రాన నువ్వు చెప్పినట్టు నేనేం వాల్డేజ్ కాదు, ఫస్ట్ నేను వాల్డేజ్ అని చెప్పి నీకెవరు చెప్పిందంటే నాకు అంతా తెలుసు, నాకు అన్ని విషయాల్ని అబిగైల్ చెప్పింది అంటుంది. ఓహో ఇట్లా గుర్రైనవా, తను ఎంత తెలివైందంటే తను ఆ చిన్న రూమ్ లో కూర్చొని మన ఇద్దరిని ఇక్కడ గొడవ పడేలా చేస్తాంది కదా, అది తన టాలెంట్. మస్కు నువ్వు వెళ్ళి తన దగ్గర నిజమేందో కక్కించడని చెప్తే వాడు పరిగెత్తా వెళ్తాడు. వాడు నాపెందుకు మన హీరోని వెళ్తుంది, మన హీరో నాపెందుకు వాడు
వాడు కూడా వస్తాడు. వీళ్ళ పంచాయతీ చూసుకుంటే వీళ్ళిద్దరు కొట్టుకుని బుల్లెట్ మాత్రం ఎవరికొవరికి దింపేలాగే ఉన్నారు. మధ్యలో శామ్ ఏమో అబిగైల్ ని చూస్తే తను నిదానంగా గాజులు తీసినట్టు ఆ కఫ్స్ ని తీసి ఒక్కసారిగా అరుస్తుంది చూడండి. అప్పుడే మనకే తెలుస్తుంది తను ఒక వ్యాంపైర్ అని. అప్పటి నుంచి వాల్డేజ్ అని చెప్పి వీళ్ళు అట్లే భయపడి వస్తున్నారు కదా. ఆ ముండ వాల్డేజ్ మరెవరో కాదు, అబిగైల్ పాపే వాల్డేజ్ అంటే. వెంటనే మస్క్ మీద దూకేసి కరిచేకి ట్రై చేసంటే నడి నెత్తి మీద షూట్ చేసేసరికి అట్లే పడిపోతుంది. పని అయిపోయిందేమో అనుకున్నారు, కానీ తను మళ్ళీ లేచి వచ్చేసరికి టప్ 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 అని చెప్పి ఒక 5-6 బుల్లెట్లు కాల్ చేస్తుంది. అప్పటికి తనకేం కాకపోయేసరికి డోర్ ని లాక్ చేసి వచ్చేస్తారు. అట్లీస్ట్ ఇక్కడ నుంచి తప్పించుకుందాం అనుకున్నా కూడా గాలి కూడా లోపలికి రాలేనంత టైట్ గా సీల్ చేయనారు. చూడు సామి, నీ వల్ల డోర్స్ ని హ్యాక్ చేసి అన్లాక్ చేసే కాదంటే దేంతో రా, చేతిలో ల్యాప్టాప్ లేదు, కంప్యూటర్ లేదంటే మాన్యువల్ గా చెయ్యి అంటాడు. మాన్యువల్ గా చేస్తే అది మ్యానిపులేషన్ రా, హ్యాకింగ్ కాదురా అంటుంది. ఓకే, వ్యాంపైర్ ని చంపేందుకు ఏదేది యూజ్ చేశారు అంటే ఒకరేమో తెల్లగడ్డ అంటారు, ఇంకొకరేమో ఒక వుడెన్ స్టిక్ ని ఎత్తుకొని కరెక్ట్ గా తన గుండెలో గుచ్చితే చనిపోతుందంటారు, ఇంకొకరేమో సిల్వర్ అంటారు. అట్లా ఒక 4-5 ఐడియాస్ చెప్తారు. తెల్లగడ్డ వుడెన్ స్టిక్ అయితే ఓకే, కానీ సిల్వర్ ఈ ముష్టింట్లో ఎక్కడ దొరుకుతుందో తెలియదు కాబట్టి తెల్లగడ్డను తెచ్చేందుకేమో శామీని పంపిస్తారు, వుడెన్ స్టిక్ ని తెచ్చేందుకేమో మస్క్ ని పంపిస్తారు. ఇంకొక మెయిన్ ఐడియా ఉంది, అదే ఎండ. బట్ అర్ధరాత్రి 3:30కి ఎక్కడ ఎండ రాదు. అప్పుడే దొరికేసింది అని చెప్పి శామీ గెంతుకుంటూ వస్తుంది. ఏంద్ర అని చెప్పి చూస్తే తెల్లగడ్డ తెమ్మని చెప్పి పంపితే ఎర్రగడ్డ తెచ్చేసి ఉంటుంది. దాని తర్వాత తెల్లగడ్డని తెచ్చేసి వెళ్తా అంటే మన హీరోయిన్ రాదు. సరే అని చెప్పి వాళ్ళు ముగ్గురు పరిగెత్తా ఆ రూమ్కి వెళ్తే ఆ రూమ్ లో ఎవరు ఉండరు. అప్పుడే ఏదో మ్యూజిక్ పైనుంచి వినిపించేసరికి మనోళ్ళు నిదానంగా పైకి వెళ్ళి చూస్తే చచ్చిపోయినాడు కదా డీన్, వాడి బాడీని పెట్టుకుని బ్యాలెట్ డాన్స్ చేస్తా ఉంటుంది. ఎప్పుడైతే మనోళ్ళని చూసేస్తుందో టక్కని శామీ మీదకే దూకేస్తుంది. తన దగ్గరే తెల్లగడ్డ ఉంది కదా, దాన్ని చూసి భయపడి వెళ్ళిపోతుందేమో అనుకుంటే దాని చాక్లెట్ల వాసన చూసి ఎత్తి పారేస్తుంది. దాని తర్వాత మస్క్ దగ్గరికి వస్తే వాడు క్రిస్టియన్ చేసుకునేలా ఒక సిలువ వేసుకుంటాడు. దాన్ని ఎత్తి వాడి ఛాతి మీదే చదకని గుచ్చేస్తుంది. లాస్ట్ ఇది వుడెన్ స్టిక్, దాన్ని ఎత్తి ఫ్రాంక్ గాడి తోల్లోనే దింపేసరికి గమ్మున వచ్చేస్తారు. వాళ్ళు నొప్పితో బాధపడి వెళ్తాంటే ఏమో సైకోలా నవ్వుతా ఉంటుంది. ఇట్లే జరుగుతుందని చెప్పి మన హీరోనికి ఆల్రెడీ తెలుసు, అందుకే మన హీరోయిన్ పోలేదు. మీరు ఇంకో విషయాన్ని నోటీస్ చేసినారా, తను అనుకుంటే వాళ్ళ ముగ్గురిని జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చంపేసి ఉంటుంది. బట్ చంపలేదు, ఎందుకంటే తను వాళ్ళ ముగ్గురితో ఆడుకుంటాంది. సరే, ఇప్పుడు తన్ని ఎలా ఆపేదంటే మన వల్ల తన్ని ఆపేకే అవ్వదు, బట్ దీని వల్ల అవుతుందని చెప్పి ఒక మత్తు ఇంజెక్షన్ చూపిస్తుంది. యాక్చువల్లీ తన్ని కిడ్నాప్ చేసేటప్పుడు మత్తు ఇంజెక్షనే కదా యూజ్ చేసింటారు. అప్పుడు తన పల్స్ ని చెక్ చేస్తే అన్ని డౌన్ అయిపోయి ఉంటుంది. అలాంటప్పుడు దీన్ని యూజ్ చేసి మాత్రమే మనం తన్ని కంట్రోల్ చేయగలం. సో ఒక్కొక్కరు ఒక వైపుకి వెళ్ళండా, ఎవరికైతే తను ఫస్ట్ కనిపిస్తుందో వెంటనే నాకు చెప్తే నేను పరిగెత్తా వచ్చి ఇంజెక్షన్ వేస్తా అని చెప్పేసరికి ఒక్కొక్కరు ఒక్కో వైపున వెళ్తారు. శామీ కూడా వెతుక్కుంటా వెళ్తాంటే టక్కని ఎక్కడి నుంచో గబ్బిలాలు వచ్చేసరికి అక్కడ ఇక్కడ వెళ్ళి ఒక స్విమ్మింగ్ పూల్ లో పడిపోతుంది. బట్ లేస్ చూస్తేనే తెలుస్తుంది ఆ స్విమ్మింగ్ పూల్ మొత్తం డెడ్ బాడీసే ఉంటుంది. 1-2 కాదు, కొన్ని 100లో ఉంటుంది. ఈ పక్క మస్క్ ఏమో ఏదో చూసా అంటే వెనకాల నుంచి సైలెంట్ గా అబిగైల్ వచ్చేసరికి తన్ని చూడగానే పరిగెత్తేశాడు. జోయి తను నా వెనకాలే ఉంది, రా అని చెప్పి పరిగెత్తా వెళ్తాంటే అదే టైంకి ఫ్రాంక్ గాడు కూడా డోర్ తీయేసరికి వాడు అక్కడి నుంచి కింద పడతాడు. ఇంకా ఫ్రాంక్ కూడా దొబ్బేసి వాడి దగ్గరికి వెళ్తాంటే ఇంజెక్షన్ వేద్దామని చెప్పి పరిగెత్తా వెళ్తుంది. కానీ ఒక్క చేత దొబ్బేసరికి ఆ ఇంజెక్షన్ ఎగిరి ఆపక్క పడుతుంది. వాడిని మరీ గొంతు బిసికి చంపేస్తా అంటే సరే కాపాడదామని చెప్పి శామీ వాని దగ్గరికి వెళ్తుందో లేదో టక్కని తన చైన్ పట్టుకుని కొరికేస్తుంది. మళ్ళీ వాని దగ్గరికి వచ్చి ఎగురుకుంటా తీసుకెళ్లిపోదాం అనుకుంటే దున్నలాగా వాడు పరిగెత్తా వచ్చి తన మీద పడేసరికి అంతలోపే మన హీరోని ఇంజెక్షన్ ఎత్తుకొచ్చి గుచ్చేస్తుంది. ప్రస్తుతానికైతే అన్కాన్షియస్ అయిపోయింది. బట్ ఎంతవరకు అలానే ఉంటుంది, ఎప్పుడు లేస్తుందని చెప్పి వీళ్ళకి అస్సలు ఐడియా లేదు. సో ఎందుకైనా మంచిది అని చెప్పి తన్ని ఒక కేజ్ లో బందీ చేశారు. అట్లే శామీని చూసుకుంటే పాపం తన్ని వేరే కొరిగేసిందా, సో ఎక్కడ తను కూడా వ్యాంపైర్ అయిపోతుందా లేకుంటే తనేమన్నా విషయం ఏమైనా దింపేసిందని చెప్పి ఏమవుతుందో తెలియక వాళ్ళే కన్ఫ్యూజ్ అవుతుంటారు. తను కూడా కాసేపు తర్వాత నిదానంగా లేసి తను కేజ్ లో ఉంది అని చెప్పి రియలైజ్ అయ్యి మనోళ్ళని చూసంటే చూడు పాప, మేమేదో కిడ్నాప్ చేస్తే డబ్బులు వస్తుందని చెప్పి కిడ్నాప్ చేసి, బట్ నువ్వు వ్యాంపైర్ అని తెలిస్తే మేము చేసేవాళ్ళు కూడా కాదు, ఇప్పటికీ ఏం మించిపోలేదు, మేము ఇక్కడ నుంచి గమ్మున వెళ్ళిపోతాం, మమ్మల్ని వదిలేయంటే ఏంది, మిమ్మల్ని ప్లాన్ చేసి ఈ ప్లేస్ కి రప్పించింది మిమ్మల్ని వదిలేందుకు అని చెప్పి తను ఓ నవ్వుతుంటుంది. విషయం ఏంటంటే తన్ని కిడ్నాప్ చేసి తన్ని ఈ ప్లేస్ కు తీసుకురావడం అనేది వాళ్ళ బాస్ ప్లాన్ కాదంట, తన ప్లాన్ అంట. యాక్చువల్లీ వాళ్ళ బాసే తన కింద పనిచేస్తాడు. మధ్యలో
ఇందులో మేమేం చేసి తల్లి అని అడిగితే ఇక్కడే ఇంకొక ట్విస్ట్ రివీల్ అవుతుంది. తన్ని కిడ్నాప్ చేసింది వీళ్ళ 6 మంది కదా, వీళ్ళ 6 మంది పాస్ట్ లో చేసిన ఏదో ఒక పని వల్ల ఆబిగైల్ వాళ్ళ నాన్న అంటే క్రిస్టోఫ్ లజార్ వాడి బిజినెస్ కి లాస్ వచ్చింటుంది. ఎగ్జాంపుల్ కి శామిన్ చూసుకుంటే తను ఒక హ్యాకర్. యాక్చువల్లీ తన హ్యాకింగ్ జర్నీ చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయింటుంది. వాళ్ళ అమ్మా నాన్న మంచి రిచ్చే, బట్ మరీ స్ట్రిక్ట్ గా ఉండేసరికి వాళ్ళ అమ్మా నాన్న అకౌంట్స్ హ్యాక్ చేసి ఫస్ట్ వాళ్ళ అమ్మా నాన్న అకౌంట్స్ నుంచే డబ్బులు దొబ్బేసి ఉంటుంది. దాని తర్వాత బయట వాళ్ళది, ఆ తర్వాత ఇంకొకరిది, వాళ్ళది వీళ్ళది చేసిన తర్వాత లాస్ట్ కి క్రిస్టోఫ్ లజార్ గడి అకౌంట్ కి కన్నం పెట్టేసి డబ్బులు నొక్కేసి ఉంటుంది. ఆ తర్వాత ఫ్రాంక్ వాడు ఇంతకు ముందు డిటెక్టివ్ గా ఉండేవాడు అని చెప్పి మన హీరోని ఆల్రెడీ రివీల్ చేసి ఉంటుంది. బట్ వాడు ఎందుకు ఆ డిటెక్టివ్ జాబ్ ని వదిలేసి ఇలాంటి క్రిమినల్ జాబ్ కి వచ్చినాడు అని చెప్పి తను చెప్తుంది. వాడు డిటెక్టివ్ గా ఉన్నప్పుడు క్రిస్టోఫ్ లజార్ బిజినెస్ ని అలాగే వాడి క్రిమినల్ యాక్టివిటీస్ ని ఎక్స్పోజ్ చేద్దామని వాళ్ళను క్లోజ్ గా అబ్జర్వ్ చేసి ఒక ముగ్గురిని పట్టింటాడు. ఆ ముగ్గురిని రేపు కోర్టులో సాక్ష్యం చెప్పిస్తేనే చాలు లజార్ గానే లేపేద్దామని చెప్పి ఆ రోజు నైట్ కి మాత్రం ఒక హోటల్లో వాళ్ళ ముగ్గురిని స్టే చేపించి వాళ్ళకు కాపలాగా 10-15 మంది FBI ఏజెంట్స్ ని పెట్టేసిపోయింటాడు. కానీ నెక్స్ట్ డే ఆ డిటెక్టివ్ గాడు వెళ్లి చూస్తేనే తెలుస్తుంది కాపలా కోసం ఉంచిన 10-15 మంది FBI ఏజెంట్సే కాదు, సాక్ష్యం కోసం ఉంచుకున్న ముగ్గురిని కూడా ఎవరో చీల్చి చెండాడేసి ఉంటారు. అఫ్ కోర్స్ వాళ్ళందరినీ చంపింది ఆబిగైలే అనుకోండా, బట్ అప్పటి నుంచి ఆ స్టోరీ ఎక్కువ ఫేమస్ అయింటుంది. అలాగే అప్పటి నుంచి వాడు అబ్స్కాండ్ అయిపోయింటాడు. ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీని కూడా చూసేకి వెళ్లకుండా ఇలాంటి దొంగతనాలు దోపిళ్ళు చేసుకుంటా ఉండిపోయింటాడు. అందుకని స్టార్టింగ్ సీన్ లో కూడా సేమ్ ఇదే స్టోరీని చెప్పి వాల్డేజ్ అనే క్యారెక్టర్ కి ఓ బిల్డప్ ఇచ్చింటారు. కానీ తీరా చూస్తేనే మనకే తెలుస్తుంది ఆబిగైలే ఆ వాల్డేజ్ అని. కానీ బయట ప్రపంచానికి మాత్రం వాల్డేజ్ వేరు, ఆబిగైల్ వేరు. దాని తర్వాత మన హీరోని చూసుకున్నట్లయితే మన హీరోని ఒరిజినల్ పేరు ఆనా క్రూజ్. తను ఇంతకు ముందు మిలిటరీలో మెడికల్ ఫీల్డ్ లో పనిచేస్తా ఉండి మిలిటరీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇల్లీగల్ గా క్రిమినల్స్ అందరికీ ట్రీట్మెంట్ ఇస్తా ఉంటుంది. అలా ఒక రోజు ఒకడు జస్ట్ బుల్లెట్ మాత్రం రిమూవ్ చేయమని చెప్పి వచ్చింటే తను బుల్లెట్ తీసానే సాకుతో ఒక ఆర్గాన్ని దుబ్బేసరికి వాడు చచ్చిపోయింటాడు. కానీ వాడు లజార్ గడి బిజినెస్ కి ఒక ఇంపార్టెంట్ పార్ట్నర్ అంట. సో వాడు చచ్చిపోయినందుకు వాడికి ఎక్కువ లాస్ జరిగింటుంది. అట్లా మస్క్ కానివ్వండి, చనిపోయిన డీన్, రికిల్స్ వీళ్ళందరూ డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో లజార్ గడి బిజినెస్ కి లాస్ తేవడం వల్లే వాళ్ళందరూ ఈ రోజు ఈ ప్లేస్ లో ఉన్నారు. ఆబిగైల్ మనోళ్ళ గురించి ఇన్ని విషయాలు చెప్పింది కదా, అందుకే ఆబిగైల్ గురించి మన హీరోని ఒకే ఒక విషయం చెప్తుంది. వాళ్ళ నాన్న కోసం, వాళ్ళ నాన్న బిజినెస్ కోసం ఎంతో మందిని చంపింది, ఎంతో మందితో ఫైట్ చేసింది. కానీ ఇప్పటికీ వాళ్ళ నాన్నకు ఆబిగైల్ అంటే ఏ మాత్రం ఇష్టం లేదు అనే విషయం చెప్పగానే తన ముఖంలో కొంచెం రంగులు మారుతుంది. ఎందుకంటే మన హీరోయిన్ చెప్పేది నిజం కాబట్టి. అలాంటప్పుడు వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఎందుకు చంపుతుందంటే జస్ట్ ఫర్ ఫన్ వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి వేటాడి చంపుతా ఉంటుంది. మనోళ్ళే కాదు ఫస్ట్ బ్యాచ్. ఆల్రెడీ మనం స్విమ్మింగ్ పూల్ లో చాలా మంది బాడీస్ ని చూసినాం కదా, వాళ్ళందరూ ప్రీవియస్ బ్యాచ్ అనమాట. ఇప్పటికీ ఏం మించిపోలేదు. ఎవరైతే కేస్ ని ఓపెన్ చేస్తారో వాళ్ళు బతికిపోతారు అని చెప్పేసరికి మస్క్ గాడు కొంచెం టెంప్ట్ అయిపోయి ఓపెన్ చేసేందుకు ట్రై చేస్తుంటాడు. రే వద్దురా, తను మనతో ఆడుకుంటాందిరా, నువ్వు ఓపెన్ చేసినంత మాత్రాన తనేం నిన్ను వదిలేదు, మన అందరినీ చంపేస్తుందిరా అంటే అట్లీస్ట్ ట్రై అయినా చేద్దాం బాసు అని చెప్పి వాడు ఓపెన్ చేసేకి దగ్గరికి వెళ్తాడో లేదో కరెక్ట్ గా కడుపులోనే షూట్ చేస్తుంది. గమ్మున గన్ ఇచ్చేయి, నేనే ట్రీట్మెంట్ చేస్తా అని చెప్పేసరికి వాడు ఇచ్చేస్తాడు. ఇంకా అంత మాత్రానికి అంత బిల్డప్ ఎందుకో. ఇంకా ఫ్రాంక్ ని కాపలాగా పెట్టేసి వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోతారు. తను వాడిని కూడా బ్రెయిన్ వాష్ చేసేందుకు ట్రై చేస్తూ ఉంటుంది. బట్ వాడేం డీల్ వేస్తాడంటే నేను ఓపెన్ చేస్తాను, కానీ దానికి బదులు బయట వెళ్లే దారి ఎక్కడుందో చెప్పు అని చెప్తే తను చెప్పేస్తుంది. డీల్ ప్రకారం వాడు ఓపెన్ చేయలేదు కదా, కానీ వాడు ఆ కీనే బయటికి తీసి నేను ఎందుకే నీలాంటి మాన్స్టర్ ని బయట వదులుతా అని చెప్పి చెప్తా అంటే తను ఒక్కసారిగా ఆ కేజ్ ని పగలు కొట్టుకుని బయటకు వచ్చేస్తుంది. సడన్ గా తనకి ఇంత పవర్ ఎలా వచ్చిందంటే సడన్ గా ఏం రాలేదు, తన నార్మల్ పవరే ఇది. ఇంతసేపు వాళ్ళతో జస్ట్ ఆడుకుంటాంది. అది తెలియక వాడు ఇంతసేపు రెచ్చిపోయేసరికి తను ఒక్కసారిగా వాడి మీదే దూకేసి వాడిని కోరికే చంపేద్దాం అనుకుంటుంది. ఆ సౌండ్ విని మన హీరోని వచ్చి ఆ కిటికీని పగలు కొట్టేసరికి ఆ ఎండ వల్ల తన చెయ్యే పేలిపోతుంది. అలా తను సఫర్ అయ్యే గ్యాప్ లో తప్పించుకునేసారు. బట్ తన చెయ్యి మళ్ళీ పెరుగుతున్నట్టే చూపిస్తారు. అక్కడి నుంచి పరిగెత్తా ఒక మెయిన్ హాల్ కి వచ్చేస్తారు. అక్కడ లైట్ బ్రైట్ గా వచ్చేసరికి ఇదే సేఫ్ జోన్ అని చెప్పి అక్కడే ఉండిపోతారు. కొంపతీసి శామీ ఏమన్నా వ్యాంపైర్ గా మారిపోయిందేమో అని చెప్పి నిదానంగా ఎండ్లోకి వచ్చి చూస్తే ఏం కాదు కాబట్టి తను ఇంకా వ్యాంపైర్ గా కాలేదు అని చెప్పి సంతోషపడుతుంది. ఫ్రాంక్ గాడు ఆ బుక్ ఈ బుక్ అని చెప్పి తెగ వెతుకుతాంటాడు. కథ ఏంటంటే తను బయట వెళ్లే దారి చెప్పింది కదా, అది ఈ బుక్స్ లోనే ఎక్కడో ఉన్నట్టుంది. అందుకే వాడు ఆ బుక్ ఈ బుక్ ని వెతుకుతాంటే లాస్ట్ కు తను చెప్పిన బుక్ కూడా దొరికేస్తుంది. అట్లే హీరోయిక్ గా తీసాడు. బట్ ఏ డోరు ఓపెన్ అవ్వదు. తను వాడిని గొర్రి చేసి పంపింది. వెంటనే మన హీరోయిన్ కూడా ఆ చిమ్ని ఈ చిమ్ని అని చెప్పి బయట వెళ్లేందుకు దారి వెతుకుతా ఉంటుంది. కానీ
కానీ ఏ దారి దొరకదు. అదే కాకుండా వీళ్ళెంత కష్టపడినా కూడా డే టైంలోనే మొత్తం వెతికి బయట వెళ్లే దారి కనిపెట్టాలా. బికాస్ మార్నింగ్ టైమ్స్ లో తను బయటికి రాలేదు కాబట్టి. అదే సూర్యుడు వెళ్ళిపోయి చంద్రుడు వచ్చినాడే అనుకోండా, దాని తర్వాత రక్తపాతమే. అప్పుడే శామీ ఏం చెప్తుందంటే ఈ డోర్స్ ని అన్లాక్ చేసేందుకు హ్యాకింగ్ అవసరం లేదు. జస్ట్ ఆ డోర్స్ కి వచ్చే పవర్ సప్లై ఎక్కడి నుంచి వస్తుందో కనిపెట్టి ఆ పవర్ సోర్స్ ని ఆఫ్ చేసే చాలు మొత్తం అన్లాక్ అయిపోతుంది అని చెప్పేసరికి జతలు జతలుగా ఆ ప్లేస్ ని వెతికి వెళ్తా ఉంటారు. అలా శామీ మస్క్ ఇద్దరు కలిసి వెతుకుతా అంటే శామీకి ఏదో ఒకలా అయ్యి ఏకంగా తను వ్యాంపైర్ గానే మారిపోయి మస్క్ గాని కోరికే చంపేస్తుంది. దాని తర్వాత ఏమో సాధించేసినట్టు పిచ్చిదిలా డాన్స్ చేస్తూ ఉంటుంది. దీనికి ఇది గారు కరెక్ట్ సాంగ్, నేను సెట్ చేస్తా ఉండండి. మస్క్ గడి సౌండ్ విని వాళ్ళిద్దరు పరిగెత్తా వచ్చింటే ఏమో యాబిగైలే వాడిని చంపేసినట్టు తను నటిస్తూ ఉంటుంది. కానీ మన హీరోయిన్ కి క్లియర్ గా అర్థమైపోయి శామీ కూడా వ్యాంపైర్ గా మారిపోయింది. సో తను దగ్గరకు రాకముందే పరిగెత్తేస్తుంది. అక్కడి నుంచి పరిగెత్తా వెళ్ళి ఇంతసేపు దాక్కున్నారు కదా హాల్, ఆ ప్లేస్ లో వచ్చి కరెక్ట్ గా ఎండ పడే చోట నిల్చుకుంటారు. అయినా కూడా తను పరిగెత్తా వస్తుంటే వెంటనే స్టీల్ ప్లేట్ ని పైకి చూపించి ఆ సన్ రిఫ్లెక్షన్ ని తన మీద పడేలా చేసేసరికి తను పీసులుగా పేలిపోతుంది. అప్పుడే ఒక బుక్ షెల్ఫ్ నిదానంగా ఓపెన్ అయ్యి ఇంకో దారి చూపిస్తుంది. దాని లోపల వెళ్తే అది ఇంకొక ట్రాపా లేకుంటే అదే ఎగ్జిటా ఏ ఐడియానో లేదు. ఇక్కడ ఉండేదానికి బదులు లోపలికి వెళ్ళిపోదామని చెప్పి రిస్క్ చేసి లోపలికి వెళ్తే ఆ ప్లేస్ మరేందో కాదు, అది ఒక కంట్రోల్ రూమ్. అలాగే కంట్రోలర్ మరెవరో కాదు వీళ్ళ బాసే. ఆల్సో ఆయన కూడా ఒక వ్యాంపైర్ అన్నమాట. విషయం ఏంటంటే ఫ్రాంక్ డిటెక్టివ్ గా ఉన్నప్పుడు లజార్ క్రిమినల్ యాక్టివిటీస్ ని ఎక్స్పోజ్ చేద్దాం అనుకున్నాడు కదా, ఆ కేస్ కి ఈ బాస్ కూడా హెల్ప్ చేసింటాడు. అందుకే వాడిని 2 years కు ముందే పట్టేసి వాడిని బలవంతంగా వ్యాంపైర్ గా మార్చేసి అప్పటి నుంచి వాళ్ళ డాడీ బిజినెస్ కి ఎవరెవరైతే ఎనిమీస్ ఉన్నారో వాళ్ళందరినీ వీడి చేత ఇక్కడికి రప్పించి దాని తర్వాత తను వేటాడి చంపేసి ఉంటుంది. కానీ వాడికి తన కింద పనిచేసి చిరాకు వచ్చేసిందంట. సో ఫ్రాంక్ ని చూసి వాడేం చెప్తాడంటే, నువ్వు కావాలంటే బలహీనంగా ఇక్కడే చనిపోవచ్చు, లేదు నేను ఫైట్ చేస్తాను చెప్తే నాతో చేతులు కలుపు, నిన్ను కూడా ఒక వ్యాంపైర్ గా మారుస్తా, దాని తర్వాత మనమిద్దరం కలిసి యాబిగేల్ ని లేపేద్దాం, ఆ తర్వాత వాళ్ళ నాన్నని లేపేద్దాం, దాని తర్వాత వాళ్ళ సామ్రాజ్యాన్ని మొత్తం మనమే ఏలేద్దాం అంటాడు. ఐడియా ఏమో కొంచెం బానే ఉంది కదా. సో వాడు వ్యాంపైర్ గా మారేకి ఒప్పుకునేసరికి టక్కున వాడు కరుస్తాడో లేదో ఒక 10-15 నిమిషాల్లోనే వాడు టోటల్ వ్యాంపైర్ లా మారిపోతాడు. ఓకే ఫ్రాంక్ నీ మొదటి వేటను మొదలెట్టు అని చెప్పి మన హీరోని చూపించేసరికి వాడు దగ్గరికి వచ్చినట్టు చూపిస్తారు. కానీ టక్కున ఒక వుడెన్ స్టిక్ ఎత్తి బాస్ గడి గుండెలోనే దింపేసరికి వాడు పీసులుగా పేలి చనిపోతాడు. వాడి పాయింట్ ఏంటంటే ఫస్ట్ నన్నెందుకురా దీంట్లో ఇరిగి స్వీని, అందుకే వాడిని సంపి దొబ్బింటాడు. ఆ తర్వాత మన హీరోయిన్ దగ్గరికి వస్తుంటే ఇదేది తెలియని యాబిగైల్ వాని దగ్గరికి వచ్చి ఫ్రాంక్ నే చంపేద్దాం అనుకుంటుంది. కానీ ఈ విషయంలో మాత్రం ఫ్రాంక్ గాడు కొంచెం పవర్ఫుల్ అయినట్టున్నాడు. అందుకే వాడు యాబిగైల్ ని పట్టేసి తన రక్తాన్ని పీల్ చేసి తన్ని కింద పడేస్తాడు. ఆ గ్యాప్ లో మన హీరోయిన్ అన్ని డోర్స్ ని అన్లాక్ చేసి తప్పించుకునేద్దాం అనుకుంటుంది. కానీ ఒక మెయిన్ డోరే నార్మల్ గా లాక్ చేసేసరికి దాన్ని అన్లాక్ చేయలేక అక్కడే కూర్చునేస్తుంది. అది తెలుసుకున్నాడు మళ్ళీ మన హీరోయిన్ దగ్గరికే వచ్చి మన హీరోయిన్ ని లేపి కొడతాంటాడు. అదే ముండరోగమో తెలియదు కానీ వ్యాంపైర్ గా మారిన ప్రతి ఒక్కరు మనుషుల్ని డైరెక్ట్ గా చంపకుండా వేటాడి వెంటాడి చిత్రహింసలు పెట్టి ఏమో ఒక సైకోలా చంపుతారు. అలాగే వాడు కూడా మన హీరోని సతాయిచ్చేసి కిందేసి చంపేద్దాం అనుకుంటే కరెక్ట్ టైం కి యాబిగైల్ వచ్చి మన హీరోని కాపాడేస్తుంది. యాక్చువల్లీ యాబిగైల్ కన్నా ఫ్రాంక్ గాడు కొంచెం పవర్ఫుల్ గా ఉండేసరికి వాడిని యాబిగైల్ ఒక్కదాని వల్ల లేపే కాదంట. సో మన హీరోని హెల్ప్ కూడా అడిగేసరికి వాళ్ళిద్దరు కలిసి వాంతో ఫైట్ చేస్తారు. నాట్ బ్యాడ్, మరీ అంత దారుణం అని చెప్పలేము, పర్లేదు, ఓ మాత్రానికి బాగానే ఫైట్ చేస్తుంటారు. కానీ స్టిల్ మన హీరోయిన్ ఇంకా హ్యూమనే కదా. అలాంటప్పుడు మన హీరోయిన్ కొంచెం వీక్ గా కనిపించేసరికి తన షోల్డర్ కి అదేదో ఒక రాడ్ ని గుచ్చేసి దాని తర్వాత యాబిగైల్ రక్తాన్ని మళ్ళీ పీల్చేశాడు. తన బాడీలో బ్లడ్ కొంచెం డ్రైన్ అయిపోయేసరికి తన కింద పడిపోతుంది. వెంటనే మన హీరోయిన్ దగ్గరికి వెళ్ళి మన హీరోయిన్ ని కూడా కొరికేసి వ్యాంపైర్ లా మార్చేస్తాడు. యాక్చువల్లీ వ్యాంపైర్స్ మొత్తం 3 రకాలుగా కరుస్తాయి. ఫస్ట్ ది ఒకరిని కొరికే చంపేయడం, సెకండ్ ది ఒకరిని కరిచి వాళ్ళను టోటల్ గా ఒక వ్యాంపైర్ లా మార్చడం, ఇంకా థర్డ్ ఉంది కదా ఇది కొంచెం అటు కాదు ఇటు కాదు. ఈ ప్రాసెస్ లో ఒకరిని కరిస్తే వాళ్ళు వ్యాంపైర్ గా మారుతారు. బట్ ఎవరైతే కరిచింటారో వాళ్ళ కంట్రోల్లోనే ఉండి వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తుంటారు. లిటరలీ ఒక బానిసలా అనమాట. అలానే వాడు మన హీరోయిన్ కూడా మార్చేసి మన హీరోయిన్ చేతే యాబిగైల్ ని చంపేయమని చెప్పి ఒక వుడెన్ స్టిక్ ఇచ్చి పంపిస్తాడు. తను కూడా నిదానంగా దగ్గరకు వచ్చి టక్కున ఒక్కసారిగా వాడి పక్క తిరిగేసి వాడికి గుచ్చేద్దాం అనుకుంటే వాడు ఎత్తి విసిరేస్తాడు. అదే టైంకి వచ్చి మన యాబిగైల్ పట్టేసరికి మన హీరోయిన్ కూడా పరిగెత్తా వచ్చి ఆ వుడెన్ స్టిక్ తో వాళ్ళిద్దరు కలిసి కరెక్ట్ గా వాడి గుండెలోని దింపుతారో లేదో వాడు పీసులుగా పేలి చనిపోతాడు. మీ అందరికీ ఓ డౌట్ రావచ్చు, వాడే మన హీరోని కంట్రోల్ చేసేందుకు తన్ని కరిచినాడు కదా, అలాంటప్పుడు
తను ఎలా వాడికి అగెనెస్ట్ గా వెళ్ళింది అని. విషయం ఏంటంటే వాడు వ్యాంపైర్ గా మారినాడు ఓకే, ఆబిగైల్ కన్నా పవర్ఫుల్ గా ఉన్నాడు ఓకే, కానీ ఆబిగైల్ కున్న టెక్నిక్స్ వ్యాంపైర్స్ కున్న టెక్నిక్స్ నేర్చుకోవాలంటే కొన్ని నెలలు సంవత్సరాలు పడుతుంది. అలాంటప్పుడు వాడి లెక్కలో పిల్ల బచ్చాగాడే. అందుకే వాడి వశీకరణ టెక్నిక్ మన హీరోయిన్ మీద పనిచేయలేదు. ఇంకా ఆబిగైల్ కి టాటా చెప్పేసి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోదాం అనుకుంటే అప్పుడే ఆ క్రిస్టఫ్ లజార్ వస్తాడు. ఏమో పెద్ద గ్యాంగ్స్టర్ రేంజ్ లో వాడిని ఊహించుకుంటే చూస్తే కామెడీ పీస్ లా ఉన్నాడు. సరే ఏం చేద్దాం, వాడే తన నాన్న కాబట్టి ఆబిగైల్ కోసం మన హీరోయిన్ ని వదిలేసరికి తాను కూడా తుర్రమని చెప్పి అక్కడి నుంచి పారిపోతుంది. ఎలా ఉంది గైస్ మూవీ? బాగుందా? అసలు నేను చెప్పిన మూవీ వేరే, అప్లోడ్ చేసిన మూవీ వేరే. ఏం చేద్దాం, నేను ఏలియన్ మూవీ అప్లోడ్ చేద్దాం అనుకుంటే కానీ కాపీరైట్ మీద కాపీరైట్లు కేజీ లెక్కలో వచ్చేసరికి అది కొంచెం పెండింగ్ లో పడిపోయింది. సరే దాన్ని మళ్ళీ మొత్తం ఎడిట్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకుంటే వెంటనే సెకండ్ పార్ట్ కూడా అప్లోడ్ చేయాల. బట్ సెకండ్ పార్ట్ చేసేంత టైం నా దగ్గర లేదు, ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసింది కాబట్టి. సో సారీ గైస్, నేను అనుకునేది ఒకటి అక్కడ జరుగుతుండేది ఒకటి. బట్ ఖచ్చితంగా ఆ మూవీ మాత్రం అప్లోడ్ చేస్తా. అలాగే నెక్స్ట్ వీకే నాకు ఎగ్జామ్స్ కాబట్టి వీడియోస్ వచ్చేందుకు ఇంకొంచెం లేట్ అవ్వచ్చు. బట్ మధ్యలో గ్యాప్ ఉంది, వీలైతే ఇంకొక హారర్ మూవీ అప్లోడ్ చేసేందుకు ట్రై చేస్తా. ఓకే గైస్, లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, నా పైన హర్ట్ అయిన వాళ్ళు హర్ట్ అవ్వద్దండ, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటా, ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి హారర్ మూవీలో త్వరలోనే కలుద్దాం.